నకిలీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలేంటి? 2012 నుంచి ఇప్పటిదాకా తేలిన లెక్కంత. నకిలీ ఇన్వాయిస్లతో బురిడి కొట్టించారా? ఫినాయిల్ స్టిక్కరింగ్ వెనుక మతలబేంటి? సీసాల నుంచి పీపాల దాకా, సరుకు నుంచి మూతల దాకా ఏం తేలింది? ఏం తేలబోతోంది? ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ రాజకీయ ప్రకంపనలు రేపుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. ఎక్కడో తీగలాగితే మరెక్కడో డొంక కదులుతోంది. అరెస్ట్ అవుతున్న ఒక్కో నిందితులు విప్పుతున్న నకిలీ మాఫియా చిట్టాపద్దు సంచలనమవుతోంది. ఆఫ్రికా మోడల్ మద్యం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రమంతా ఈ స్థాయిలో ఫేక్ లిక్కర్ దందా నడిచిందా? ఇన్ని వందల కోట్లు గుటకాయ స్వాహా చేశారా అనే సందేహాల జాబితా పెరుగుతోంది. నకిలీ మద్యం మరణాల ఆత్మఘోష, చెవులు పగిలేలా చేస్తున్న ఆరోపణల పర్వం ఏపీ పాలిటిక్స్ నే కుదిపేస్తున్నాయి. తంబళ్లపల్లె ములకల చెరువు కల్తీ మద్యం కేసులో అరెస్టైన A1 జనార్దన్ రావు విచారణలో వెల్లడిస్తున్న అంశాలు అలజడి రేపుతున్నాయి. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టే కుంభకోణం మరింతగా బయటపడుతోంది. దీంతో పాటు అధికార విపక్షాల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కల్తీ లిక్కర్ కేసులో A1 ఇతనే, జనార్దన్. ఆఫ్రికా మోడల్ సూత్రధారి. కొందరు రాజకీయ నాయకులతో కలిపి ఫేక్ లిక్కర్ను ఊరూరా బెల్ట్ షాపుల్లో ఏరులై పారించిన పాత్రధారుల్లో ఒకడు. ఆఫ్రికా నుంచి ఇలా రాగానే అలా ఈయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల్నే బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు జనార్దన్ రావు. జనార్దన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలో ఎయిర్పోర్ట్లో పోయిందని చెప్పాడు. దీంతో జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనార్దన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జనార్దన్ రావుకు నకిలీ మద్యం కేసులో ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. జనార్దన్ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో పొందుపరిచిన కీలక అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. 2012 నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్న జనార్దన్ రావు 2021 నుంచి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఏఎన్ఆర్ బార్లో నష్టాలు రావడంతో నకిలీ మద్యం వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట హైదరాబాద్ నిజాంపేటలో గది అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేసి సప్లై చేసినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నిజాంపేట నుంచి మద్యాన్ని 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా ఫినాయిల్ అని స్టిక్కర్లు అంటించాడు. ఆ లిక్కర్ను నకిలీ ఇన్వాయిస్తో విజయవాడ ఇబ్రహీంపట్నం పంపించాడు. అక్రమ మద్యం డబ్బాలపై ఫినాయిల్ స్టిక్కర్ వేసి ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇబ్రహీంపట్నానికి చేరవేశాడు. అక్కడ ఈ కేసులో A5గా ఉన్న హాజీ నకిలీ మద్యాన్ని రిసీవ్ చేసుకునేవాడు. అక్రమ మద్యాన్ని లీటర్ బాటిల్స్లో బార్లో లూజ్గా అమ్మారని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు ఎక్సైజ్ పోలీసులు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉన్నాడని తెలిసి గత నెల 25న జనార్దన్ అక్కడికి వెళ్లాడన్న పోలీసులు ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ ఉన్న సమయంలో ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీపై దాడులు జరిగాయని ప్రస్తావించారు. అది తెలుసుకుని జనార్దన్ ఇండియా వచ్చాడని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో డ్రైవర్ అష్రఫ్ వాంగ్మూలం కూడా కీలకంగా మారింది. నకిలీ మద్యం సరఫరా చేస్తే రోజుకు 800 రూపాయలను జనార్దన్ ఇచ్చేవారని డ్రైవర్ అష్రఫ్ చెప్పాడు. టీడీపీ నేత జయచంద్రారెడ్డికి చెందిన బ్లాక్ స్కార్పియో వాహనంలో నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. ములకల చెరువులో జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కు చెందిన రాక్ స్టార్ వైన్స్ నుంచి నకిలీ మద్యం స్టాక్ తీసుకుని బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు. కట్టా నాగరాజు నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, డైరీ ద్వారా ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించారు. ఎన్నికల ముందు వరకు జయచంద్రారెడ్డికి డ్రైవర్గా పనిచేసిన అష్రఫ్ ఆ తర్వాత పలు కారణాలతో ఉద్యోగం మానేశాడు. మళ్లీ ఉపాధి కల్పించాలని కోరడంతో జనార్దన్ రావు దగ్గర మద్యం సరఫరా చేస్తే డబ్బులిస్తామని చెప్పినట్లు అష్రఫ్ చెప్పాడని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. నకిలీ మద్యంపై అరెస్టుల పర్వం కొనసాగుతుంటే మరోవైపు ఇదే వ్యవహారంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటున్నామని, తప్పు చేసిన నేతలను సస్పెండ్ చేశామని హోంమంత్రి అనిత చెబుతుంటే సస్పెండ్ చేయడం కూడా ఒక పనిష్మెంటేనా అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ మద్యం కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని చెప్పారు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. మా గవర్నమెంట్ లోని ఏదైతే ఈ నేపథ్యం బయటకు వచ్చిందో ఇమీడియట్ గా పార్టీలతో సంబంధం లేకుండా మేము డైరెక్ట్ గా వాళ్ళని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి పంపించడం కూడా జరిగింది. ఇమీడియట్ గా అరెస్టులు కూడా చేసుకున్నాం. ఎవరిని కూడా రక్షించాలన్న ఆలోచన కూడా రాలా. ఒకటేంటంటే మీరు ఒకసారి ఆలోచించాలి, ఎవడు మాట్లాడుతున్నాడంటే ఈ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్లో నుంచోబెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈ రోజు మా గురించి అడుగుతారా అండి? ఈ రోజు గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది.
ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల ఆరోగ్యం విషయంలోని కానీ ప్రజల రక్షణ విషయంలోని కానీ ఎట్టి పరిస్థితి రాజీ లేని పోరాటం చేస్తున్నారు. మొలకల చెరువులు మేమేందో మా వాళ్ళు చేసినారు, సస్పెండ్ ఇట్ ఇస్ నాట్ ఎ పనిష్మెంట్, అట్ ఎనీ టైమ్ ఇట్ విల్ బి రివోక్డ్. దాని గురించి అది ఒక పెద్ద నేను సస్పెండ్ చేసిన మా వాడిని మేము కనిపెట్టాను అంటే దీన్ని నువ్వు కనిపెట్టేదానికి బాగా డబ్బులంతా సంపాదించుకుని కోట్లు అయినాక ఇప్పుడు కనిపెడుతున్నావా? 16 నెలలు అయినాక. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు నీవు సిద్ధమా? సిబిఐ విచారణ ఎందుకు వేయించలేదు? ప్రతి దాని మీద ఎగిరిగిరి పడేటువంటి నువ్వు సిబిఐ విచారణ కోరి దీని మీద జరిగినటువంటి వాస్తవాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి నీకు ఒకవేళ చేత కాకపోతే నువ్వు రిపోర్ట్ తెప్పించుకోలేకపోతే నీకు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే వాటి మీద నువ్వు సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి అంటే సిబిఐ విచారణకి మీరు సిద్ధమా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా దొరకాల్సింది ఉంది. అట్లాగే భవానీపురం, ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దీనికి లింకుగా ఉన్నటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం, దాన్ని కూడా రైడ్ చేసి దానికి సంబంధించి దగ్గర 12 మంది అక్యూస్డ్ని ఐడెంటిఫై చేశాం. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది, 4గురికి పీటీ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా నకిలీ మద్యం వ్యవహారం మాత్రం పొలిటికల్ గా దుమారం సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎవరి పేరును నిందితులు ప్రస్తావిస్తారోనన్న వణుకు కొందరు నేతలను కుదురుగా ఉండనివ్వడం లేదు. క్వాలిటీ లిక్కర్ ఎంత అమ్మినా ఆ డబ్బు రాష్ట్ర ఆదాయానికే వెళ్తోంది. మరి మన జేబులు నిండేది ఎలా అనే కొందరి ఆలోచనే ఈ మొత్తం నకిలీ మద్యం స్కామ్కు తెరలేపిందా? ఏకంగా కుటీర పరిశ్రమలా నడిపించి 100 కోట్లు కొల్లగొట్టేశారా? కల్తీ లిక్కర్ స్కామ్లో ప్రతి సీను క్లైమాక్స్ను తలపిస్తోంది. కుటీర పరిశ్రమను తలపించడమే హైలైట్ అయితే దాన్ని తరలించే వ్యవస్థ, రిసీవ్ చేసుకునే వ్యూహం అంతా పకడ్బందీగా నడిపించారు. అసలు లిక్కర్లో డూప్లికేట్ను కూడా కలగలిపి మందుబాబులకు నిషా ఎక్కించారు. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే పోతుందని భావించి తమ జేబులు నింపుకునేందుకు కుట్రలు చేశారు. అందరి కళ్లు గప్పి చాలా కాలం నడిపించారు కూడా. నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించేలా పకడ్బందీ స్కెచ్ వేశారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు పెట్టేశారు. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దెపల్లి జనార్దన్ రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిషా, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు పంపించారు, సరఫరా చేశారు. నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా భాగోతం వెలుగులోకొచ్చింది. అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు కల్తీ మద్యం మాఫియా సూత్రధారులు టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన భాగస్వామి జనార్దన్ రావు ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం స్కామ్లో కీలక సూత్రధారులు, పాత్రధారులు. ఇప్పటికే జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, వరల్డ్ అడ్మిరల్ను పెద్ద ఎత్తున నకిలీ చేశారు. ఏపీలో అమ్ముడైన మద్యంలో 3వ వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ లెక్కను చూస్తే కీలక నాయకులతో పాటు పలువురు నిందితులు సుమారు 5,240 కోట్ల రూపాయల నకిలీ మద్యం అమ్మారు. బ్రాండెడ్ ముసుగులో విచ్చలవిడిగా లిక్కర్ను మందుబాబులకు అంటగట్టారు. నకిలీ లిక్కర్లో 60 నుంచి 75% వరకు ఆల్కహాల్ కారణంగా రోగాల బారిన పడ్డారు. చాలా చోట్ల మృత్యువాత పడ్డారు. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు చందంగా ఆంధ్రప్రదేశ్లో నకిలీ లిక్కర్ మాఫియా అన్ని దిక్కులా చెలరేగిపోయింది. సిండికేట్గా ఏర్పడి ఊర్లకు ఊర్లు దోచుకుంది. తాగుబోతుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ బ్రాండెడ్ బాటిల్లో డూప్లికేట్ మందును పోసి అమ్ముకుని సొమ్ము చేసుకుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని దోచుకుంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని మందుబాబులకు నకిలీ మందును పంచిపెట్టింది. ఏలూరు, అనకాపల్లి, గూడూరు, పాలకొల్లు, ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో అతిపెద్ద నకిలీ లిక్కర్ డెన్ బయటపడింది. ఇందులో కీలక నేతలు టీడీపీ నేతలు కావడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ కేసులో మొదట నిందితులు అద్దెపల్లి జగన్మోహన్ రావు, బాదల్ దాస్, ప్రతాప్ దాస్,
కట్టారాజు, శ్రీనివాసరెడ్డి, కళ్యాణ్ను అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన రవిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. A1 అద్దేపల్లి జనార్దన్ రావు కూడా అరెస్టు కావడంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసినట్లయింది. జనార్దన్ రావు అరెస్టు కూడా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఆయన విదేశాలకు పారిపోయాడని అధికారులు చెప్పారు. అయితే విజయవాడలోనే తలదాచుకున్నాడని ప్రచారం సాగింది. కానీ జనార్దన్ రావు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు శుక్రవారం సాయంత్రం 5:45 రీచ్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తంబళ్లపల్లెలోని ములకల చెరువు కల్తీ లిక్కర్ డెన్లో తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులకు అక్కడ ఒక డైరీ దొరికింది. ఇందులో సుమారు 78 మంది పేర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డైరీలో పేర్లున్న వాళ్లు ఫోన్పే, గూగుల్ పే ద్వారా జరిపిన లావాదేవీలపై విచారిస్తున్నారు. నకిలీ మద్యం సూత్రధారి ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అలియాస్ జానీ స్వస్థలం విజయవాడ. ఇతనికి తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నేత జయచంద్రారెడ్డికి అతని బావుమరిదితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ముగ్గురు కలిసి విదేశాలలో లిక్కర్ బిజినెస్ చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలతో భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాన్ స్థాపించినట్లు ఎక్సైజ్ అధికారులు ఒక్కో విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అతడి బావుమరిదితో సన్నిహిత సంబంధాలున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించేదాకా ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు. ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుతో కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. ఆ స్నేహం కారణంగానే జనార్దన్ రావుకు నకిలీ మద్యం తయారు చేయడానికి అనుమతి ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ను స్వీకరించే సమయంలోనూ జనార్దన్ రావు పక్కనే ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఇక జయచంద్రారెడ్డి బావుమరిది గిరిధర్ రెడ్డి కూడా ఈ కేసులో కీలకంగా మారారు. తాజాగా గిరిధర్ రెడ్డి పేరును నిందితుల జాబితాలో చేర్చారు. ఎక్కడెక్కడ తయారు చేయాలి, ఏ వైన్ షాపులు, బెల్ట్ షాపులకు తరలించాలి, గుట్టు చప్పుడు కాకుండా బార్లలో కలిపేయాలి, తయారీ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు పక్కా ప్లాన్తో ఉంటాడు జనార్దన్ రావు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం తయారీని తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు ప్రాంతానికి మార్చాడు. ములకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని సత్యసాయి, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేసేందుకు ఏజెంట్లు, బిల్డ్ షాప్ నిర్వాహకులతో డీల్ చేసుకున్నాడు. ఇటీవల అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ అధికారులు పీటీఎం మండలంలో తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ మద్యం తీసుకువెళుతున్న వాహనాన్ని ఆపారు. బాటిల్స్ పై ఉన్న లేబుల్స్ ని స్కాన్ చేయగా అది స్కాన్ కాకపోవడంతో అనుమానం వచ్చింది. ఆరా తీస్తే ములకల చెరువు కేంద్రంగా తయారవుతున్న నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కల్తీ లిక్కర్తో కొందరు నేతల అవినీతికి బయటపడింది. ఇంకెందరో నిశాచరుల జాబితా బహిర్గతం కావటం ఖాయంగా కనిపిస్తోంది. తమకు ఓట్లేసిన ప్రజల ఆరోగ్యాన్ని స్పిరిట్తో తూట్లు పొడిచేందుకు నేతలు ఎందుకంతగా తెగిస్తున్నారు? ములకల చెరువులో బయటపడిన కల్తీ లిక్కర్ డెన్ ద్వారా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు నకిలీ మద్యం ఎలా తయారు చేస్తారు, ఏ పదార్థాలు వాడతారు, అసలుకు నకిలీకి తేడా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలిస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే. నకిలీ మద్యం తయారీ కోసం ఒక మోటార్ యంత్రాన్ని పెట్టారు. 200 లీటర్ల స్టీల్ క్యాన్లోని వాటర్లో స్పిరిట్ను కలుపుతారు. ఆ తర్వాత దాన్ని విస్కీనా, బ్రాందీనా ఏ విధంగా మార్చాలనే దాన్ని బట్టి కలర్, ఫ్లేవర్ యాడ్ చేస్తారు. ఇందుకోసం ఓ మోటార్ను సెటప్ చేశారు. తర్వాత దాన్ని మెషిన్ ద్వారా బాటిళ్లలో నింపేస్తారు. ఇదే టైంలో 2 మెషిన్లతో గ్యాస్ మిక్స్ చేస్తారు. దీనికి 2 ఆటోమేటిక్ యంత్రాలు, ఒక మాన్యువల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత మూతలు బిగించి నకిలీ లేబుళ్లు అతికిస్తారు. నకిలీ మద్యం తయారీకి కీలకమైన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటే స్పిరిట్ను తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. మామూలుగానైతే ఈ స్పిరిట్ కొనుగోలుపై మద్యం డిస్టిలరీలకు లిమిట్ ఉంటుంది. కానీ కరోనా టైంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో స్పిరిట్ కొనుగోళ్లపై పరిమితిని ఎత్తేశారు. కోవిడ్ లేకపోయినా అదే విధానం కొనసాగుతోంది. సరిగ్గా దీన్ని టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు బ్యాచ్ తమ మద్యం సిండికేట్ దందాకు అవకాశంగా మలుచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ను ఆసరాగా చేసుకుని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ఎక్కువ కొన్నారు. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లలో వినియోగించారు. ఆ స్పిరిట్ను డైల్యూట్ అంటే పలుచన చేసి అందులో క్యారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు కలిపి నకిలీ మద్యం తయారు చేశారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పించి అతికించారు. అలా తయారైన డూప్లికేట్ మద్యాన్ని బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి వదిలేస్తారు. రాయలసీమ జిల్లాలతో పాటు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విక్రయిస్తున్న ప్రతి 3 మద్యం సీసాల్లో ఒకటి కల్తీ మద్యమేనని పోలీసుల అనుమానం. కల్తీ మద్యంలో వాడే స్పిరిట్ ప్రాణాంతకం. మామూలుగానైతే ఈ స్పిరిట్లో ఉండేది 100% ఆల్కహాలే. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. మద్యం తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆల్కహాల్ 42% కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. ఏడాదిగా నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలేమీ పాటించలేదు. వీటిలోని చిన్న చిన్న యంత్రాలకు స్పిరిట్ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర క్యారమెల్ ద్రావణం, రంగునీళ్లు కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75% వరకు ఉంటుందని ఎక్సైజ్ వర్గాలే చెబుతున్నాయి. ఇది ఎంత డేంజరో ఊహకే అందడం లేదని అంటున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్రపిండాలు వేగంగా దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే చనిపోతారు. ఇంత ప్రమాదకరమైన నకిలీ మద్యాన్ని సీసాల్లో నింపి మూతలు బిగించి సిండికేట్ గుప్పెట్లో ఉన్న 3736 ప్రైవేట్ దుకాణాలు, 3736 పర్మిట్ రూమ్లు, 75,000 బెల్ట్ దుకాణాలు, ఇప్పటికీ 540 బార్లలో యథేచ్ఛగా అమ్ముతున్నారన్న అనుమానాలున్నాయి. పైకేమో ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, SPY 999 తదితర బ్రాండెడ్ మద్యంగా లేబుల్. కానీ లోపల ఉన్నదంతా కల్తీనే. మద్యమే హానికారకమైతే ఇక కల్తీ మద్యం ప్రాణాలను తోడేస్తుంది. మొత్తానికి నకిలీ మద్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఏవన్ జనార్దన్ రావు అరెస్టు కావడం కేసులో కీలక పరిణామంగా పోలీసులు భావిస్తున్నారు. జనార్దన్ రావు నోరు విప్పితే పెద్ద తలకాయల జాతకాలు బయటపడే అవకాశం ఉంది.